అందరికీ నమస్కారాలు. ఓవైపు కృష్ణయ్య లాంటి వాళ్ళు కావచ్చు, మాలాంటి వాళ్ళు కావచ్చు, వక్లభరణులు లాంటి కావచ్చు, జాజుల లాంటి వాళ్ళు ఉద్యమాలు చేస్తూనే ఉంటారు. దాంతోపాటు కూడా మనం ఖచ్చితంగా బీసీలు విద్యాపరంగా, ఉద్యోగపరంగా మరియు ఆర్థిక లావాదేవీలు పెంపొందించే విధంగా ఈ రిజర్వేషన్ల సాధన కోసం, ఆర్థిక అవకాశాల విస్తరణ కోసం మరియు బీసీలు అందరూ సంఘటితంగా పోరాటం చేయాలి. అప్పుడే రాజ్యాధికారము సాధ్యమవుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా విద్య అనేది ఒక గొప్ప వెపన్. ఎందుకంటే విద్య అనేది నాయకత్వానికి పునాది. 100% విద్య లక్ష్యంగా బడుగులు ముందుకు వెళ్ళాలి. అప్పుడు రాజ్యాధికారాన్ని కూడా దగ్గర అవుతారు. ప్రతి బీసీ కుటుంబం నుంచి మంచి ఓ డాక్టర్ కావాలి, ఓ ఇంజనీర్ కావాలి, ఓ అడ్వకేట్ కావాలి, ఓ సివిల్ సర్వెంట్ విధంగా ప్రతి ఇంట్లో కూడా కృషి చేయాలి. ఎందుకంటే ఈరోజు రాష్ట్రానికి, దేశానికి ఆదర్శంగమైనటువంటి జ్యోతిరావు పూలే కావచ్చు, అంబేద్కర్ లాంటి వాళ్ళు కూడా విద్య ద్వారానే సమాజాన్ని మార్చారు. అదే మనందరికీ మార్గదర్శకంగా తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు రాజకీయంగా విజయం సాధించాలంటే కూడా కీలక పాత్ర ఆర్థిక బలం. సో అందుకే రాజకీయంగా ధనం అవసరం కాబట్టి మనము ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందించాలి. ఈ కమ్యూనిటీ ఫండ్స్, వ్యాపార స్ఫూర్తితోని ఖచ్చితంగా డబ్బున్నవాడే ఈ రాజకీయాలను దిశ నిర్దేశిస్తాడు అనేది చాలా తెలిసిన విషయం అందరికీ. ఆర్థిక అభివృద్ధికి ప్రణాళికలు రచించాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ టీవీ ఛానల్స్ కావచ్చు, న్యూస్ రిపోర్టర్, ఎస్పెషల్ న్యూస్ పోర్టల్ ద్వారా కావచ్చు, సోషల్ మీడియా ద్వారా ఐక్యత అనేది మనలో ఉన్నదనేది రగిలించాలి. మన చరిత్రను మనమే రాయకపోతే ఇతరులు వక్రీకరిస్తారని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. జై బీసీ, జై పూలే.